హలో ఫ్రెండ్స్, ఇండియన్ రివర్స్కి సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. రివర్ ఆరిజిన్స్, మేజర్ ట్రిబ్యూటరీస్ అండ్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్స్, ఫేమస్ డ్యామ్స్ గురించి క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను మీకు ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నది అంటే ఏంటి, వాట్ ఈస్ రివర్? నేను మీకు కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే రివర్ సిస్టమ్ ఇన్ ఇండియా గురించి మీకు భారతదేశ నదీ వ్యవస్థ గురించి క్లియర్గా 2 or 3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసి, తర్వాత ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్గా. ఆ నదుల గురించి మీకు మ్యాప్ మీద పెట్టి ఆ రివర్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎండ్ వరకు ఎవరు మిస్ అవ్వద్దు. ఈ ఒక్క వీడియోతో ఇండియన్ రివర్ సిస్టమ్ మీద మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది అయితే బిల్డ్ అవుతుంది. సో ఇంకా పాసిబుల్ అయితే నేను పార్ట్ 2 కూడా చేయడానికి ప్రయత్నిస్తాను రివర్ సిస్టమ్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, అసలు వాట్ ఈస్ ద రివర్ అన్నది ఏంటి అని స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చాడంటే మీకు క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగే విధంగా అయితే, రివర్ ఈజ్ న్యాచురల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ హైలాండ్ లైక్ మౌంటైన్స్ ఆర్ హిల్స్ అండ్ ఫైనలీ జాయిన్ ద సీ, ఎ లేక్ ఆర్ అనదర్ రివర్. తెలుగులో చెప్పుకోవాలంటే మనం క్లియర్గా, నది అనేది ఏంటంటే పర్వతాలు, కొండలు లేదా ఎత్తైన ప్రాంతాల నుండి ఉద్భవించి, అది సహజంగా అయితే ఉద్భవిస్తుంది. మనుషులు దాన్ని కృత్రిమంగా అయితే దాన్ని తయారు చేయట్ల. ప్రవహిస్తూ చివరకు సముద్రం, సరస్సులు లేదా మరో నదిలో కలిసేటువంటి సహజ జల ప్రవాహం. సింపుల్గా, చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు స్టేట్మెంట్ ఇచ్చాను. వాట్ ఈస్ రివర్ అంటే ఏంటి? ఎత్తైన ప్రాంతాల నుండి ఉద్భవించి అది పారుతూ ప్రవహిస్తూ చివరకు సముద్రం లేదా సరస్సుల్లో లేదా వేరే నదుల్లో కలిసేటువంటి ప్రవాహమే నది. మీకు నది అంటే ఏంటో అర్థమైంది కదా. మన భారతదేశంలో చాలా నదులు అనేవి అయితే ఉన్నాయి. చాలా నదుల సమూహం కలిసి భారతదేశం అయితే నిండుందనమాట. ఈ నదుల్ని కొన్ని వర్గాల కింద అయితే వర్గీకరించారు, అంటే క్లాసిఫికేషన్ చేశారనమాట. సో ఇదే ఇక్కడ టైటిల్ చూడండి, భారతదేశంలోని నదుల వర్గీకరణ, ఇండియన్ రివర్స్ క్లాసిఫికేషన్. సో ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నదులను, మన భారతదేశంలో దిక్కులు అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, వాటి మూలాలను బట్టి అవి ఎక్కడి నుండి ఉద్భవించాయి, నదులు అనేవి ఎక్కడి నుండి అయితే ఉద్భవించాయి, అవి ఏ దిక్కు నుండి పారి ఏ దిక్కులో ఏ సముద్రంలో కలుస్తున్నాయి, లేకపోతే ఏ నదిలో కలుస్తున్నాయి అన్న దాన్ని బట్టి నదులను అయితే కొన్ని విధాలుగా అయితే టైప్స్ ఆఫ్ రివర్స్గా లేదా క్లాసిఫికేషన్ రివర్స్గా అనేది అయితే వర్గీకరించారు. ఆ నదుల గురించి ఒక్కసారి అయితే మనం క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి, భారతదేశంలోని నదులను వాటి మూలం, పారుదల విధానం, ప్రవాహ స్వభావం ఆధారంగా ప్రధానంగా అయితే 4 సమూహాలుగా అయితే వర్గీకరించారు. వాటి మూలం ఎక్కడి నుండి పుట్టాయి, అవి ఏ దిక్కుగా ప్రవహిస్తున్నాయి, ఎలా ప్రవహిస్తున్నాయి అన్న ఆధారంగా అయితే 4 రకాలుగా అయితే వర్గీకరించారు. 4 వాటిల్లో ఫస్ట్ది ఏంటిదంటే హిమాలయ నదులు, హిమాలయ నదులు అనమాట. ఈ హిమాలయ నదులు అంటే ఏంటంటే ఇవి హిమాలయ పర్వతాల నుండి ఉద్భవించే నదులు. హిమాలయాల్లో ఏంటి, ఆ మంచు కరిగి ఆ కరిగిన మంచు నీటి రూపంలో ప్రవహించి పారేటువంటి నదులను హిమాలయ నదులు అనేవి అయితే పిలుస్తారు. ఈ నదుల్లో హిమానదాలు కరిగి ప్లస్ అదనంగా వర్షపు నీరు కూడా అనేది అయితే వాటిలో చేరడం వల్ల అవి ఇంకా వాటర్ వచ్చే ప్రవాహం యొక్క స్పీడ్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో దానివల్ల ఈ హిమాలయ నదుల్ని శాశ్వత నదులను కూడా అయితే పిలుస్తారు. శాశ్వత నదులు, పెరినియల్ రివర్స్. ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హిమాలయ నదుల్లో నుండి కరిగినటువంటి మంచు ప్రవహిస్తూ, అంతేకాకుండా వర్షం నీరు కూడా కలిసి పారేటువంటి నదుల్ని హిమాలయ నదులు అయితే పిలుస్తారు. ఇవి శాశ్వత నదులు. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే పెరినియల్ రివర్స్ అని కూడా పిలుస్తారు. ఈ నదులకు ఉదాహరణ, మరి ఈ హిమాలయ నదులకు ఉదాహరణ చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి నదులు సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. ఈ నదుల గురించి నేను మీకు క్వశ్చన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఇక్కడ మామూలుగా ఈ హిమాలయ నదుల్లో ఏ నదులు ఉన్నాయని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఇవి గుర్తుపెట్టుకోండి. నార్త్ ఇండియా సైడు అంటే నుండి ప్రవహించే ఉత్తర భారతదేశంలోని నదులు కూడా ఇవి సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఈ హిమాలయ నదులు అనేవి ఏడాది పొడవునా ప్రవహిస్తాయి, ఇయర్ అంతా ప్రవహిస్తాయి. అండ్ అంతేకాకుండా ఎరోషన్ అనేది అధికంగా ఉంటుందన్నమాట. బాగా నీళ్లు చాలా ఫోర్స్గా ప్రవహిస్తున్నప్పుడు కోతలు ఏర్పడతాయి కదా, ఎరోషన్ అంటారు. అవి అధికంగా ఉంటుంది. వాటర్ అనేది ఎప్పుడైనా కానీ ఎత్తైన ప్రాంతం నుండి కిందకు పారడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కిందకి పారుతాయి కదా, ఎత్తైన ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి. నీటి స్వభావం అలాంటిది. ఇలా ప్రవహించే క్రమంలో దిగువ ప్రాంతాల్లో వంకర్లు తిరుగుతాయి అనమాట. వంకర్లు తిరుగుతూ ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని మిండర్స్ అని అయితే పిలుస్తారు. మిండర్స్. అందుకని ఈ వంకర తిరుగుళ్ళు ఎక్కువగా ఉంటాయి ఈ నదుల్లో.
అంతేకాకుండా విస్తారమైన సారవంతమైనటువంటి పరివాహక ప్రాంతాలు. ఈ నదుల్లో నుండి కొట్టుకొచ్చేటువంటి మట్టి. నేను మీకు జియోగ్రఫిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అల్యూవియల్ ప్లేన్స్ అని. సో ఈ అల్యూవియన్ ప్లేన్స్ అంటే ఏంటి? నదుల ప్రవాహం వల్ల కొట్టుకొచ్చినటువంటి మట్టి లేదా ఇసుక వల్ల వీటిలో ఖనిజాలు ఉంటాయి. వీటిలో సారవంతమైనటువంటి పంటలు పండుతాయని మీకు అప్పుడు చెప్పాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ అనేది నేను పిన్నెడ్ కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. సో హిమాలయ నదుల యొక్క లక్షణాలు అయితే ఇవి. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ రివర్స్ గురించి అయితే చూద్దాం. సెకండ్ టైపు దక్కన్ ద్వీపకల్ప నదులు, పెన్నిన్సులర్ రివర్స్ అనమాట. ఈ ద్వీపకల్ప నదులు అనేవి సెకండ్ టైప్ క్లాసిఫికేషన్ అనమాట. సో ఇవి ఒకసారి చూస్తే ఇవి ఏంటంటే ద్వీపకల్ప పీఠభూములు నదులు అని చెప్తున్నాం కదా. ఈ నదుల్లో ఈ ద్వీపకల్ప పర్వతాల్లో నుండి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి పర్వతాలు ఏంటి? పశ్చిమ కనుమలు అంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ వింధ్య పర్వతాలు కదా. సో వీటి నుండి అయితే ఇవి ఉద్భవిస్తాయి. ఈ దక్కన్ నదులు అనేవి వీటి నుండి ఉద్భవిస్తాయి. ఇవి ఎక్కువగా వర్షాధార నదులు, అంటే వర్షాకాలంలో ఇవి నదులు అనేవి వర్షం నీటి ఆధారంగా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి సంవత్సరం అంతా ఉండవు. ఇవి వర్షాధార నదులు కాబట్టి కాలానుగుణ నదులు. కాలానుకూల అంటే పర్టికులర్గా వర్షాకాలం లేదా వర్షాలు పడినప్పుడు మాత్రమే ఈ నదులు అనేవి ఎక్కువగా ప్రవహిస్తడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకసారి వీటిలో ఏ ఏ నదులు ఉన్నాయో అనేది చూద్దాం. ఈ ద్వీపకల్ప పీఠభూముల్లో ఉన్నటువంటి నదులు కొన్ని ఏ సైడ్ ప్రవహిస్తాయంటే తూర్పు వైపు అయితే ప్రవహిస్తాయి అన్నమాట. అవి చివరికి వచ్చి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో అయితే కలుస్తున్నాయి. ఆ నదులేంటి? గోదావరి, కృష్ణ, మహానది, కావేరి. సో ఈ నదులన్నీ ఏంటి? మనకు తెలిసినవి. మన ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ప్రవహించేటువంటి నదులు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు మనం అందరం. గోదావరి, కృష్ణ, రాజమండ్రిలో ఉంది గోదావరి, అటు ప్రవహిస్తుంది. విజయవాడ కృష్ణా నది, మహానది, కావేరి. సో ఈ నదులన్నిటి సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. మన రాష్ట్రం గుండా కూడా ప్రవహించే నదులు కాబట్టి. ఇవి చివరికి వచ్చి ఎక్కడ కలుస్తాయి అంటే బేకి వచ్చి ఎక్కడ కలుస్తున్నాయి? బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అండ్ తర్వాత పశ్చిమాన ప్రవహించేటువంటి నదులు. ఈ పశ్చిమ వైపు అంటే ప్రవహించేటువంటి నదులు అంటే ఈ వెస్ట్ సైడ్ వచ్చి కలుస్తున్నాయి అనమాట. ఈ ఏ సైడ్ అవి ఏ సముద్రంలో కలుస్తున్నాయి అంటే అరేబియన్ సముద్రంలో అయితే కలుస్తున్నాయి. అవి నర్మదా, తపతి. ఈ నర్మదా, తపతి కూడా దక్కన్ నదులే ఇవి, కానీ ఈ అరేబియన్ సీలో మాత్రం కలుస్తున్నాయి అనమాట. ఈ రెండు నదులు చీలక లోయలు, రిఫ్ట్ వ్యాలీస్ గుండా అయితే ప్రవహిస్తాయి. ఈ నర్మదా అండ్ తపతి గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నర్మదా అండ్ తపతి అనేవి చీలిక లోయలు అంటారు తెలుగులో. చీలిక లోయలు అంటే రిఫ్ట్ వ్యాలీస్ గుండా అయితే ప్రవహిస్తాయి. అండ్ వీటి యొక్క లక్షణాలు కూడా ఒకసారి చూస్తే ఇవి స్థిరమైన ప్రవాహ దిశ ఉంటుంది. ఇప్పుడు ఏంటి? హిమాలయ నదులు అయితే మెలుకులు తిరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే అవి సంవత్సరం పొడుగుతా అవి పారుతాయి కాబట్టి వర్షం నీడ యాడ్ అయినప్పుడు వాటి యొక్క ప్రవాహం అనేది పొంగి అవి దిశ మార్చుకుని ఏ సైడ్ అయినా ప్రవహిస్తాయి ఒక్కొక్కసారి. కానీ ఈ దక్కన్ నదులు అయితే స్థిరమైన ప్రవాహ దిశ అయితే కలిగి ఉంటుంది. అధిక వర్షపాతం నమోదైనప్పుడు తప్ప ఇవి ఎక్కువగా పొంగవన్నమాట. లోయలు అనేవి చాలా లోతుగా అయితే ఉండవు. సో హిమాలయ నదుల్లో లోయలు అనేవి చాలా లోతుగా ఉంటాయి. వీటిలో అంత లోతుగా ఉండవు. హిమాలయ నదులతో పోలిస్తే పరివాహక ప్రాంతం తక్కువ, అంటే ఈ నదులు ప్రవహించేటువంటి ప్రాంతాలు. అండ్ నెక్స్ట్ తీర ప్రాంత నదులు, కోస్టల్ రివర్స్. ఈ కోస్టల్ రివర్స్ అనేవి తీర ప్రాంత నదులు అని పిలుస్తారు తెలుగులో. సో వీటి గురించి ఒకసారి చూస్తే తీర ప్రాంతాలు ఉద్భవించేటువంటి చిన్న పొడవు అంటే అతి తక్కువ ఈ దక్కన్ అండ్ హిమాలయ నదులతో పోలిస్తే ఇవి చాలా చిన్న పొడవు కలిగినటువంటి నదులు అనమాట. ఇవి ముఖ్యంగా పశ్చిమ తీరంలో ఎక్కువగా కనిపిస్తాయి. పశ్చిమ తీరంలో ఎక్కువగా కనిపించేటువంటి నదులు అనమాట ఈ కోస్టల్ రివర్స్. సో ఆ కోస్టల్ రివర్స్ ఉదాహరణ చూస్తే శరావతి, వంశధార, నాగావళి, వైగే, సుబర్ణరేఖ ఇవన్నీ ఏంటి? కోస్టల్ రివర్స్ అంటే చిన్న చిన్న నదులు అనమాట. ఈ చిన్న నదులు తక్కువ ప్రవాహం కలిగి అండ్ వేగంగా సముద్రంలో అయితే కలిసిపోతాయి. వీటి పరివాహక ప్రాంతం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ప్రవహించేటువంటి పొడవు ప్రదేశాలని చుట్టుపుట్టే పొడవు కూడా చాలా చిన్నది, వేగంగా సముద్రాల్లో కలిసిపోతాయి అన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి పేర్లు. చివరిగా చూస్తే లోతట్టు పరివాహక నదులు అంటే ఇన్లాండ్ డ్రైనేజ్ రివర్స్ అనమాట. వీటి పేరు ఇంగ్లీష్లో ఇన్లాండ్ డ్రైనేజ్ రివర్స్. లోతట్టు పరివాహక ప్రాంతాల్లో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అంటే పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. వీటి స్వభావం ఎలా ఉంటుందంటే సముద్రాన్ని చేరక ముందే ఈ నదులు అనేవి ఎండిపోతున్నాయి. కోస్టల్ రివర్స్ సముద్రాన్ని చేరతాయి, కానీ ఈ లోతట్టు పరివాహక ప్రాంతాల్లో ప్రవహించేటువంటి నదులు సముద్రంలో చేరక ముందే అయితే ఇవి ఎండిపోతాయి. ఇవి అశాశ్వత నదులు, ఎడారి ప్రాంతంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటి ఉదాహరణలు చూస్తే లుని, గగ్గర్, మచ్చు ఈ నదులు అనేవి అశాశ్వత నదులు, ఎడారి ప్రాంతంలో అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి రివర్స్ ఇన్ ఇండియా. వీటి యొక్క క్లాసిఫికేషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఈ రివర్స్ మీద. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క
రివర్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ టైప్లో అడుగుతున్నాడో క్వశ్చన్, ఆ నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా మన భారతదేశంలో, అవి నదుల మీద కట్టినటువంటి ప్రాజెక్ట్స్, వాటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇయర్స్తో సహా వీడియోని ఎవరు మిస్ చేయకండి, చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ నేను క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. హీరాకుడ్ డ్యామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? హీరాకుడ్ డ్యామ్ని ఏ నదిపై అయితే నిర్మించారన్నది క్వశ్చన్. సో ఆన్సర్ మహానది. మహానదిపై ఈ హీరాకుడ్ డ్యామ్ని నిర్మించారు. ఇది ఎక్కడుందంటే ఒడిశాలో ఉంది. ఒడిశాలో ఉంది. అది ఏ ప్రాంతం అంటే సంబర్పూర్ ఒడిశాలో అయితే ఉంది. దీన్ని 1957వ సంవత్సరంలో అయితే నిర్మించారనమాట. 1957వ సంవత్సరంలో నిర్మించారు. దీని పొడవు సుమారు 25.8 కిలోమీటర్లు. 25.8 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుంది. దీన్ని ప్రధానంగా అయితే మట్టితో, అంటే కాంక్రీట్ కూడా ఉంది, మట్టి కూడా ఉంది, మట్టితో అయితే నిర్మించినటువంటి డ్యాము. ప్రపంచంలోని అత్యంత పొడవైన మట్టితో నిర్మించినటువంటి ప్రధాన డ్యాము ఇది ఒడిశాలో ఉంది. ఈ నదికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. సో ఈ నది భారతదేశ నదీ వ్యవస్థలో ప్రాజెక్ట్స్ మీద, ఆ నదిపై కట్టినటువంటి ప్రాజెక్ట్స్ మీద అయితే ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చిందన్నది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మీ కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఆ వీడియోని హైప్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్డ్ అక్రాస్ విచ్ రివర్? సో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది అన్నది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి కృష్ణా రివర్. కృష్ణా నదిపై ఈ నాగార్జున సాగర్ని అయితే నిర్మించారు. దీని నిర్మాణం 1967వ సంవత్సరంలో అయితే పూర్తయింది. 1967వ సంవత్సరంలో పూర్తయింది. ఇది తెలంగాణలోని నల్గొండ జిల్లా మరియు మన ఆంధ్రాలోని పల్నాడు జిల్లా మధ్య సరిహద్దుగా అయితే ఉంటుంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మధ్య సరిహద్దుగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రాతితో నిర్మించినటువంటి ఆనకట్టలో ఇది ఒకటి. ప్రపంచంలో రాతితో నిర్మించినటువంటి అతిపెద్ద ఆనకట్టలో ఇది ఒకటి. నాగార్జున సాగర్ అనేది ఒకటనమాట. దీంట్లో 26 వరద గేట్లు, అంటే వరద ఎక్కువగా విస్తరించినప్పుడు, ప్రవాహం అనేది పెరిగినప్పుడు గేట్లు ఎత్తుతారు కదా, వార్తల్లో చూస్తూ ఉంటాం. ఈ నాగార్జున సాగర్ 26 గేట్లు అయితే కలిగి ఉందన్నమాట. దీన్ని అసలు ఎందుకు నిర్మించారంటే, దీన్ని నిర్మించడానికి గల కారణం హరిత విప్లవం ప్రధాన కారణంగా ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది, ఈ ఆనకట్టను అయితే నిర్మించారు హరిత విప్లవం సందర్భంగా, భారతదేశంలో జరిగినటువంటి హరిత విప్లవం సందర్భంగా. సో ఈ విప్లవం అంటే రివల్యూషన్స్కి సంబంధించి కూడా నేను మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా అయితే మీరు ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ రివర్ ఈజ్ ద బాక్రా నాగల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్? బాక్రా నాగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై అయితే నిర్మించబడింది అన్నది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి సట్లెజ్. ఈ సట్లెజ్ అన్న నది మన సింధు నది ఉంది కదా, సింధు నది వచ్చేది ఈ సట్లెజ్ నదుల్లో అయితే కూడా కలుస్తుంది అనమాట. ఇది ఎక్కువగా పాకిస్తాన్ సైడు ప్రవహించేటువంటి నదులు. దీని మీద సట్లెజ్ ప్రాజెక్ట్ని అయితే నిర్మించారు. సో ఇదేంటి, ఎక్కువగా వ్యవసాయానికి, ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని అయితే ఎక్కువగా రిలీజ్ చేస్తారు. అంటే జల విద్యుత్, వాటర్ ద్వారా డ్యామ్స్ నుండి విద్యుత్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, ఆ ప్రొడ్యూస్ చేయడానికి, అంతేకాకుండా ఇరిగేషన్కి, వ్యవసాయానికి, సాగునీరుకి కూడా ఉపయోగపడుతున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట దీనివల్ల. అంతేకాకుండా ఒకసారి ఇక్కడ చూడండి, ఈ చీనాబ్ అనేది కూడా హైడ్రో ఎలక్ట్రిక్, మన భారతదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ ఎక్కువగా సప్లై చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఈ చీనాబ్ నదిపైనే నిర్మించారు. ఈ చీనాబ్ నది అనేది ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే సలార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. ఈ చీనాబ్ నదిపై ఉన్నది. సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? సో సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉన్నది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే నర్మదా నది. ఈ నర్మదా నదిపైన ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ని అయితే నిర్మించారు. అది కూడా కెవేడియాలోని గుజరాత్ ప్రాంతంలో అయితే నిర్మించారు. ఇది 163 మీటర్లు అయితే ఎత్తు అనేది 163 మీటర్లు అనేది ఉంది. ఎంత పొడవు అంటే 1210 కిలోమీటర్ల పొడవు, 1210 మీటర్ల పొడవు అనేది అయితే ఉంది. కిలోమీటర్లు కాదు, మీటర్ల పొడవు అనేది అయితే ఉందన్నమాట. ఇది మన భారతదేశంలో 3వ ఎత్తైనటువంటి కాంక్రీట్ డ్యాము. భారతదేశంలో 3వ ఎత్తైనటువంటి కాంక్రీట్ డ్యామ్ అనమాట. అంతేకాకుండా ఇది ఏం చేస్తుందంటే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో ఈ నీటి సరఫరా అనేది అందిస్తుంది. దీన్ని 2008వ సంవత్సరంలో అయితే దీన్ని కాలువ తవ్వడాన్ని ప్రారంభించారు. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మించడానికి 2008వ సంవత్సరంలో కాలువను ప్రారంభిస్తే అధికారికంగా 2017వ సంవత్సరంలో అయితే దీన్ని ప్రారంభించారనమాట. అధికారికంగా దీంట్లో 2017వ సంవత్సరంలో అయితే ప్రారంభించారు. సో దీని గురించి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి.
ఇది ఎక్కడుంది? కెవేడియాలోని నర్మదా జిల్లా. జిల్లా పేరు కూడా నర్మదా. కెవేడియా నర్మదా జిల్లా, అది కూడా గుజరాత్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫరక్కా బ్యారేజ్ ఈజ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్? ఫరక్కా బ్యారేజ్ను ఏ నదిపై అయితే నిర్మించారన్నది అయితే క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి గంగా నదిపై అయితే ఈ బ్యారేజ్ను నిర్మించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హూగ్లీ నదికి నీరు మళ్లించడానికి. సో చాలామంది హూగ్లీ అనుకుని కంగారు పడతారు. హూగ్లీ నదికి నీటిని మళ్లించడానికి ఈ బ్యారేజ్ని అయితే కట్టారు. ఫరక్కా బ్యారేజ్ని అయితే కట్టారనమాట. ఇప్పటి వరకు ప్రాజెక్ట్స్ గురించి చూశారు కదా, ఇవే కాదు ఇంకా నేను పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. ఈ రివర్స్ గురించి చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్ ఇయర్లో బాగా రిపీట్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇండియన్ రివర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏదంటే గంగా నది. ఇది మీకు నేను చెప్తానే ఉంటున్నాను. ఇది హిమాలయ నది. అంతేకాకుండా ఇది ఎక్కడి నుండి పుట్టింది? హిమాలయ నదుల్లో నుండి అయితే పుట్టింది. దీని ఏ నది నుండి వేరు చేయబడడం ద్వారా ఇది ప్రవహిస్తుందంటే భగీరథ నది నుండి వేరే గంగా నదిగా అయితే ప్రవహిస్తుంది అనమాట ఇది. సో దక్షిణ గంగా అని పిలువబడే నది ఏది? ఈ క్వశ్చన్ గోదావరి. ఆన్సర్ చాలా మందికి అయితే తెలుసు. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి నది. ఇది భారతదేశంలో 2వ పొడవైనటువంటి నది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ రివర్ డస్ నాట్ ఫ్లో ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్? బంగాళాఖాతంలో కలవని నది. నేను ఇందడు మీకు భారతదేశ నది వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్పాను కదా, ఈ నర్మదా నది అనేది అయితే బంగాళాఖాతంలో కలవదు. ఇది ఎటు కలుస్తుంది? అరేబియన్ సీలో కలుస్తుంది. అంతేకాకుండా స్టేట్మెంట్ బేస్డ్గా అయితే కూడా క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడుగుతారు. సో నేను అందుకనే ఫస్ట్ మీకు కొంచెం సమరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ద గంగోత్రి గ్లాసియర్? అంటే గంగోత్రి హిమనీ నదం నుండి ఉద్భవించే నది ఏది? సో భగీరథ. ఈ భగీరథ నుండి సపరేట్ అయిన తర్వాత గంగా నదిగా అయితే ప్రవహిస్తుంది అనమాట. విచ్ రివర్ ఈస్ కాల్డ్ ద సారో ఆఫ్ బీహార్ దుఃఖంగా పిలువబడే నది ఏది అంటే కోసి. ఈ కోసి నదిని బీహార్ దుఃఖంగా అయితే పిలుస్తారు. ప్రతి క్వశ్చన్ ఎక్కువ టైం తీసేసుకుంటుంది, నేను సింపుల్గా చెప్తాను. ఇంకా పార్ట్ 2 అయితే మీకు అప్లోడ్ చేస్తాను. వీడియో ఎక్కువ లెంత్ ఉంటుందంటే సో చాలామంది సగం చూసి కట్టేసేస్తున్నారు. సో అందుకని ఏం చేస్తున్నానంటే 15 or 16 minutes ఉండేలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. విచ్ రివర్ ఫ్లోస్ త్రూ ద రిఫ్ట్ ఆఫ్ వ్యాలీ? సో ఇందులో మీకు చెప్పాను చీలిక లోయలు గుండా ప్రవహించే నది ఏది అని. సో నర్మదా నది అంటే తపతీ నది కూడా. నర్మదా అండ్ తపతీ నది కూడా. ఇఫ్ ఆప్షన్లో నర్మదా లేకుండా తపతీ ఉంటే అది పెట్టండి ఆన్సర్. నర్మదా అండ్ తపతీ. సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నేను చార్ట్ ఫార్మేట్లో రాసుకుంటే మీకు సింపుల్గా గుర్తుంటుంది. ఒకసారి లేదా 2 సార్లు చదివేసి అలా షార్ట్ ఫార్మేట్ని మీరు ఎగ్జామ్ ముందు ఒకసారి తిరిగేసినా కానీ సింపుల్గా మీ మైండ్లో అయితే గుర్తుండిపోద్ది ఆ స్ట్రక్చర్. లాంగెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద నది పరివాహక ప్రాంతం ఏది అంటే గంగా నది అతిపెద్ద పరివాహక ప్రాంతం కలిగి ఉంది. లాంగెస్ట్ రివర్ బేసిన్. విచ్ రివర్ ఫార్మ్స్ ద వరల్డ్ లార్జెస్ట్ డెల్టా? ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను ఏర్పరిచే నది ఏదంటే గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఈ క్వశ్చన్ మీకు టాప్ 50 జీకే బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. టాప్ 50 జీకే బిట్స్ 2 వీడియోస్ అయితే చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్ బిట్స్ అవి. ఒకసారి ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే ఒకసారి ఆ వీడియోని చూడండి. జీకేకి సంబంధించి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివర్ ఇస్ ద లాంగెస్ట్ ఇన్ పెనిన్సులర్ ఇండియా? ద్వీపకల్ప భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? సో గోదావరి నది. ఇందులో మీకు హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు, లోతట్టు నదులు, ఈ తీర ప్రాంత నదుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో చూడండి వాటికి సంబంధించి కూడా మీకు ఇప్పటికి 4 క్వశ్చన్స్ వచ్చినాయి. సో అందుకనే నేను వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను. క్వశ్చన్స్ లేవు కదా అని ఆ టాపిక్ని స్కిప్ చేసి క్వశ్చన్స్ ఒకటినే చూడకండి. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే ఏ క్వశ్చన్ వచ్చినా కానీ దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అయితే మీకు పాసిబిలిటీ ఉంటుంది. మార్క్ అనేది లూజ్ అవ్వకుండా అయితే ఉంటారు. సో ఇవి ఫ్రెండ్స్ భారతదేశ నది వ్యవస్థకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1. నేను డెఫినెట్గా పార్ట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని క్వశ్చన్స్ అయితే దీంట్లో కవర్ అవ్వలేదు, కానీ వీడియో ఇంకా లాంగ్ అయిపోతుందని నేను ఇక్కడ కట్ చేస్తున్నా. పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.